వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము 28వ శ్లోకం. శ్లోక నంబర్ 28. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే. తాత్పర్యం: స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుట చేత సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. ఆనందం అనే దాన్ని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి తామసిక ఆనందం, అంటే మాదక ద్రవ్యాలు, మద్యము, ధూమపానము, మాంసాహారము, హింస, నిద్ర మొదలైన వాటి నుండి వచ్చే ఆనందం అది. రాజసిక ఆనందం, అంటే మనస్సు మరియు 5 ఇంద్రియముల తృప్తి నుండి వచ్చే ఆనందం అది. సాత్విక ఆనందం, అంటే కరుణ, క్షమ, ఇతరులకు సేవ, జ్ఞాన సముపార్జన మరియు మనోనిగ్రహం వంటి సద్గుణములు ఆచరించటంతో వచ్చే ఆనందం. ఇది జ్ఞానులు తమ మనస్సుని ఆత్మయందే నిమగ్నం చేసినప్పుడు అనుభవించే ఆత్మ సాక్షాత్కార ఆనందం. నిర్గుణ ఆనందం, ఇది భగవంతుని దివ్య ఆనందం. ఇది పరిమాణంలో అనంతమైనది. ప్రాపంచిక భౌతిక మాలిన్యం నుండి స్వేచ్ఛ పొంది మరియు భగవంతునితో ఏకమైన యోగి సంపూర్ణ ఆనందం యొక్క ఈ అత్యున్నత స్థాయిని పొందుతాడు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. దీనినే ఆయన అనంతమైన ఆనందము అని 5వ అధ్యాయం 21వ శ్లోకంలో మరియు సర్వోత్కృష్ట ఆనందము అని 6వ అధ్యాయం 21వ శ్లోకంలో అన్నాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ద సెల్ఫ్ కంట్రోల్ యోగి, thus uniting the self with God, becomes free from material contamination and, being in constant touch with the Supreme, achieves the highest state of perfect happiness. Happiness can be classified into 4 categories. Tamasic happiness. This is the pleasure derived from narcotics, alcohol, cigarettes, smoking, meat products, violence, sleep, etc. Rajasic happiness. This is the pleasure from the gratification of the 5 senses and the mind. Sattvic happiness. This is the pleasure experienced through practicing virtues such as compassion, service to others, cultivation of knowledge, etc. It includes the bliss of self-realization experienced by the jnanis when they stabilize the mind upon the soul. Fourthly, nirguna happiness. This is the divine bliss of God, which is infinite in its extent. Sri Krishna explains that the yogi who becomes free from material contamination and becomes united with God attains this highest state of perfect happiness. He has called this unlimited bliss in the verse 21 of 5th chapter and supreme bliss in the verse 21 of 6th chapter. ఓం నమో భగవతే వాసుదేవాయ.